సుధీర్ గారు నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిరసన కార్యక్రమం మీకు చూసే ఉంటారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని సేవ్ డెమోక్రసీ అని అంటూ కూడా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన నిరసన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. ఏ విధంగా చూడొచ్చంటారు దీన్ని అంతటిని కూడా? ఇప్పుడు పాపం శవ రాజకీయాలు అని చెప్పి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి శవాలు ఎక్కడుంటే అక్కడ రాజకీయం చేస్తాడు. శవ రాజకీయం అంటే మేమేదో అనుకున్నాం గానీ, ఇవాళ వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలు ఒకళ్ళకొకళ్ళు మరి వాళ్ళకేదో ఇంతకుముందు తగువులుండయి. ఆ తగువుల్ని ఇంతకుముందు చనిపోయిన ఆ రషీద్ అనే వ్యక్తి మరి చంపిన అతను వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ అన్నని చేతులు నరగటం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని దుబారాగా మాట్లాడటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఆ కక్షలతోటి నువ్విచ్చిన గంజాయి మత్తులతోటి కూడా ఆ హత్య జరిగిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే నమ్ముతున్నారు. కానీ నువ్వు అదే ఆధారంగా చేసుకొని పాపం నువ్వు అక్కడికి పోయి వాళ్ళని ఓదార్చి ఎంతో కొంత నా పార్టీ తరపున ఇదిగో సాయం ఇదిగో అందిస్తానని చెప్పకుండా మరి ఆ పథకాల గురించి ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఇప్పుడు దాకా లండన్ మందులు వాడుతున్నామని అంటే మేమేదో అనుకున్నాం కానీ నిజంగానే లండన్ మందుల ప్రభావం బాగానే చూపుతుంది. స్వయంగా నువ్వు గనక బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఎలా ఉంటుందో కూడా మేము అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నన్ను వేరే దారి పట్టించబాకండి, నేను మళ్ళీ మర్చిపోతాను, అది నాకు రాదు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీ పరిపాలన ఏందో నువ్వేంటో జనం అందరూ చూశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తి గవర్నర్ గారి ముందు నువ్వు నిరసనగా వెళ్ళావంటేనే నీ పద్ధతి నీకు అర్థమవుతుంది. నువ్వు ఇంతకు ముందు నడిపిందల్లా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ నడపలా, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపావు కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు అనేది ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు అనమాట. అదేవిధంగా ఇవాళ గవర్నర్ గారే నిన్ను నీ ప్రవర్తనను చూసి నిర్గాంతపోయారు. మరి ప్రజావేదిక కూల్చివేశారు. ఆ కూల్చివేసిన విధానాన్ని అదంతా వివరిస్తుంటే నువ్వు తట్టుకోలేక అసెంబ్లీలో ఉండలేక బయటపడ్డావు. మరి నీ పక్కనే పాప రఘురామకృష్ణరాజు గారు నీ పక్కనే సీటు ఇవ్వమని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారిని కోరటం జరిగింది. ఎందుకంటే పాపం ఆయన పక్కన కూర్చొని 4 మంచి మాటలు చెప్పి అన్న హితబోధ చేద్దాము, ఇప్పటికైనా మార్పు వచ్చిద్దామని ఆశపడ్డట్టున్నాడు రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారు మీరు ఆశ నిరాశేనయ్యా, ఈ పిచ్చి లండన్ మందులు పిచ్చోడు అట్ట ఎవరు చెప్పిన మాట వినడు, అందుకని చెప్పేసి మీరు చేసే ఇదనేది హితబోధ అనేది వృధా ప్రయాస. అదేవిధంగా ఈరోజు ఇవాళొచ్చి రషీద్ హత్య మీద మాట్లాడుతున్నాడు. పాపం ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి హత్య గురించి మరి దేశాలు పట్టుకొని రాష్ట్రాలు పట్టుకొని నీ చెల్లి తిరుగుతుంది, నీ సొంత చెల్లి. అంటే నీ సొంత బాబాయ్ మీద కంటే కూడా రషీద్ మీద ప్రేమ ఎక్కువ ఉందన్నమాట. దీన్ని రాజకీయంగా వాడుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి అప్పుడు బాబాయ్ హత్యను రాజకీయంగా వాడుకున్నాను, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెట్టాను. ఆ నారాసుర రక్త చరిత్ర వర్కౌట్ అయ్యి నన్ను ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు ఇవాళ ఈ రషీద్ హత్యలు ఇలాంటివన్నీ కూడా నేను కనుక వాడుకుంటే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని నీ పిచ్చి ప్రలాపనలు చేస్తున్నావు. కానీ నీ పిచ్చి కుదిర్చే విధంగా ప్రజలైతే రెడీగా ఉండారు. ఇప్పుడు ఏదైతే నేను రాకపోతే నవరత్నాలు అమలు కావు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించావు. అదేవిధంగా నువ్వు నవరత్నాలు కాదు, అంతకు మించిన రత్నాలు వజ్రాలు లాంటి పథకాలతోటి కూడా బాబు గారు రెడీగా ఉన్నాడు. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినుంది, దీన్ని ఎట్లా నడపాలా అని చెప్పి ఒక ఆలోచనతోటి మీరు కక్ష రాజకీయాలు మానుకోండి. మామూలుగా వాళ్ళు చేసిన పనికి మరి పోలీస్ కేసు ద్వారానో లేకపోతే ఇది రాజకీయంగా కాకుండా మీరు రాజకీయంగా కక్షకు పూర్తిగా చేయకండి. మరి మీరు పోలీస్ కేసులు పెట్టి దాన్ని రాజ్యాంగబద్ధంగా మాట్లాడి రాజ్యాంగబద్ధంగా కేసులు చేసి చెయ్యండి అని చెప్పేసి ఒక హితబోధ చేస్తున్నాడు. ఎప్పుడైనా మొన్న రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ ఆవిడ ఏ విధంగా అయితే మాట్లాడిందో వెంటనే రాంప్రసాద్ రెడ్డి గారిని పిలిపించి ఆవిడకు వార్నింగ్ ఇప్పించారు. అప్పటి నుంచే నాయకులు కార్యకర్తలు మన నాయకుల్లో ఇంకా మార్పు రాలేదు అనుకుంటున్నారు. ఆ మార్పు రాలేదు అనుకున్న దానికి సమాధానంగా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే అంతకుముందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్లనే మనకి 164 సీట్లు వచ్చినాయి, అదే తప్పులు మనం చేయొద్దు అని చెప్పి చెబుతున్నాడు. దాన్ని అలుసుగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నలుగురు చనిపోతే రాజకీయ హత్యలుగా నలుగురు చనిపోతే అందులో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలే ఉండారు, ఒక్క రషీద్ మాత్రమే చనిపోయాడు. ఆ రషీద్ కూడా వైసీపీ వాళ్ళ ఇద్దరి మధ్యలో తగుల వల్లనే చనిపోయాడని చెప్పేసి అది కూడా ప్రజలందరూ గమనించారు. నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెందుతున్నావో తెలియట్లేదు. నువ్వు ఒక్క నెలలోనే కేవలం నెల దాటింది అంతే, ఆ నెలలోనే పాపం ఇంకేముంది రాష్ట్రం అదైపోతుంది ఇదైపోతుంది అంటే మేమేమనుకున్నామంటే ఇవాళ పాపం అసెంబ్లీకి వస్తున్నాడు, మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం వరదలతో ముంచెత్తుతుంది, ప్రజలనేమన్నా అట్లా ఆదుకోండి ఇట్లా ఆదుకోండి అన్న సలహాలు సూచనలు ఇస్తాడేమో. పాప 5 సంవత్సరాలుగా తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం గమనించాడో ఏంటో లేని ఒక ఆశతోటి ఎదురు చూసాం.
ఆశ నిరాశ చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ రాష్ట్రంలో ప్రజల పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పట్టించుకునే పరిస్థితి లేదు. నీకు కావాల్సింది శవ రాజకీయాలు, దాంతోటి వెళ్ళటం. మరి గులకరాయి డ్రామాలు ఆడాలని చూస్తున్నావు. ఏ రోజు కూడా ప్రజల వద్దకు వాళ్ళ బాధలేంటో వాళ్ళ సాధకాలేంటో అర్థం చేసుకుని రాజమండ్రిలో దిశ చట్టం అనేది పెట్టి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి అక్కడే పక్కనే హత్యలు మరి అత్యాచారాలు జరిగి మరి ఆటోలో ఒక బాలికను వదిలిపెట్టిపోతే అక్కడే వెంటనే జరిగిన దానికి కూడా ఇంతవరకు రియాక్షన్ లేదు. మరి నీ ఇంటి చుట్టుపక్కలలోనే మరి కాబోయే భార్యాభర్తల్ని ఆ అమ్మాయిని భర్త ముందే ఇచ్చేస్తే కూడా దానికి కూడా ఏమీ లేదు. ఇవాళ నేను వాళ్ళు అది చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏమి లేదు, ఓపెన్ ఛాలెంజ్. నీ హయాంలో జరిగిన హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు ఇవన్నీ ఒక ఎజెండా తయారు చేసి మరి అవన్నిటికి కూడా డిబేట్కి సిద్ధంగా అమ్మని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు ఒక సవాల్ వేసింది. ఆ సవాల్ను స్వీకరించి మీ ఇద్దరు కనుక కూర్చుంటే ప్రేక్షకులుగా మేము చూసి మీ ఇద్దరిలో ఎంత టాలెంట్ ఉంది, ఏ పార్టీ ఎంత బాగా పనిచేస్తుందని చెప్పి మేమందరం కూడా అవగాహన చేసుకొని పాపం నెక్స్ట్ నీకే ఎక్కువ ఇది ఉందని చెప్పేసి మళ్ళీ పాపం నిన్ను సీఎం అని చేసుకుంటాం. నెల దిరక్కసరికే వచ్చి కట్ చేసుకో రాష్ట్రపతి నేను అడుగుతున్నాను మేడం, ఇదే తరుణంలో గత 45 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని చెప్పి రాష్ట్రపతి పరిపాలన ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, అలాగే ఈ నెల 24వ తారీఖున ఢిల్లీలో కూడా దేశమంతా తెలిసేలాగా నేను నిరసన చేస్తానని చెప్పడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? దేశమంతా తెలిసే విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల గురించి చూశారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసే పిచ్చి చేష్టలు చూస్తున్నారు. మరి 24వ తారీఖు కనుక నువ్వు పోయి ఢిల్లీలో కూర్చుంటే ఆ ఎన్నిటికీ ప్రేక్షకుడు అన్నిటి చేసిన కార్యకర్త ఇతనేనా అని చెప్పేసి నీ వైపు ఒకలాగా చూసే విధానంగా ఉంది. అదేవిధంగా నువ్వు చేస్తే నీ పక్కనే నీ చెల్లి సునీత చేస్తానంటుంది. మరి నాకు మా తండ్రిని చంపిన హంతకుడిని ఇంతవరకు పట్టుకోలేకపోయాడు, నా అన్న ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అని చెప్పి తను కూడా ఒక పక్కన పెడతాను, నాకు కూడా న్యాయం చేయాలంటుంది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు ఒక చర్చ పెడతామంటున్నారు. మీరు అక్కడ కూర్చుంటే మీ పక్కనే మేము కూర్చొని మరి ఏంటి అని డీటెయిల్డ్గా మొత్తం మరి ఎన్ని కేసులు జరిగినాయి, ఎన్ని కేసులు దేని వలన జరిగినాయి, గంజాయి వలన ఎంత ఆగమైపోయింది అన్నీ కూడా నేను చిట్టా విప్పుతానంటుంది. అట్టానే మీ అందరూ మేము కూడా ఇప్పుడు మేము ఆశపడుతుంది ఏంటంటే ప్రతిపక్షం లేకపోతే పాలక పక్షం మరి మాకు ప్రజలకి అన్ని పనులు సరిగ్గా చెయ్యదేమో, మరి ప్రతిపక్షం కూడా ఉంటే బాగుండని అనుకున్నాము. నువ్వు ప్రతిపక్షంగా వచ్చి మరి నీ స్వలాభాలు నువ్వు చూసుకుంటున్నావు కానీ ప్రజలను మాత్రం కాపాడాల్సిన అవసరం నాకు లేదు. మరి నేను ఓటు కోసం కాదు, నా సీటు కోసం నేను చేస్తున్నానని చెప్పి నువ్వు పిచ్చ ప్రలాపనలు బేలుతున్నావు. నీకు పిచ్చి ముదిరింది, తొండ ముదిరి ఊసర వెళ్ళయింది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి జనం అందరికి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే ఇవాళ నువ్వు నీ పక్కన ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇవాళ నీ పక్కన ఎమ్మెల్యే కూడా ఏదో ఒక అరాచకాలు చేసి మర్డర్లను ప్రేరేపించి ఆ విధంగా చేసిన వాళ్ళు మాత్రమే నీ దగ్గర రొమ్మిర్చుకొని తిరుగుతున్నారు. ఇప్పుడే ప్రస్తుతానికి పాపం బీజేపీలో కొంతమంది నాయకులు చేరడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి లోకేష్ గారి దగ్గర బీజేపీ నాయకులు కొంతమంది ఇచ్చేస్తే మనం అందరం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాము, మరి దాన్ని బట్టి ఆలోచిద్దామని చెప్పి చెబుతున్నారు. నువ్వు తెరిచినట్టు కనుక గేట్లు తెరిస్తే కనుక నీ ఒక్క సీటు తప్పితే ఏం మిగలవని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అదే కూడా నిజం అవ్వచ్చు.